ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 41ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని కురునందన అని ప్రేమగా పిలుస్తూ చాలా ముఖ్యమైన విషయాన్ని వివరిస్తున్నాడు. ఆయన అంటారు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారికి ఒకే ఒక నిశ్చయమైన లక్ష్యం ఉంటుందని. వారి బుద్ధి, వారి ఆలోచన, వారి సంకల్పం అన్నీ ఒక్కదానిపైనే స్థిరంగా ఉంటాయి. కాని ఎవరికైతే ఈ స్థిరమైన సంకల్పం ఉండదో వారి ఆలోచనలు ఎన్నో కొమ్మలుగా, అనంతమైన శాఖలుగా చీలిపోతాయి. దీనిని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక పెద్ద నది ఉంది అనుకోండి. అది సముద్రంలో కలవాలనే ఒకే లక్ష్యంతో ప్రవహిస్తే దాని శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అది తన గమ్యాన్ని చేరుకుంటుంది. అదే నది దారి మధ్యలో వందల చిన్న చిన్న పాయలుగా విడిపోతే ఏమవుతుంది? దాని శక్తి తగ్గిపోతుంది. ప్రవాహ వేగం మందగిస్తుంది. చివరికి సముద్రాన్ని చీరలేకపోవచ్చు కూడా. మన మనసు కూడా అంతే. మన జీవితానికి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యం అంటే భగవంతుణ్ణి చేరాలనే సంకల్పం ఉన్నప్పుడు మన శక్తి అంతా దానివైపే ప్రవహిస్తుంది. అప్పుడు మన జీవితంలో ఒక స్పష్టత, ఒక క్రమశిక్షణ వస్తాయి. కాని మన మనసులో ఎన్నో కోరికలు, ఎన్నో వ్యామోహాలు ఉంటే డబ్బు కావాలి, కీర్తి కావాలి, సుఖాలు కావాలి, ఇలా ఎన్నో. ప్రతి కోరిక ఒక కొత్త కొమ్మలా మన శక్తిని లాగేస్తుంది. మన బుద్ధి చంచలంగా, అయోమయంగా తయారవుతుంది. మనం ఏదీ పూర్తిగా సాధించలేము, ఎక్కడికి చేరలేము. అందుకే శ్రీకృష్ణుడు స్థిరమైన సంకల్పం యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ నొక్కి చెబుతున్నాడు. ఒకే లక్ష్యం, ఒకే మార్గం మనల్ని గమ్యాన్ని చేరుస్తుందని ఆయన మనకు బోధిస్తున్నాడు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప శాంతిని ఇచ్చే మార్గాన్ని చూపిస్తుంది. మనసులో ఎన్నో ఆలోచనల గందరగోళాన్ని తగ్గించుకొని మన జీవితానికి ఒకే ఒక పవిత్రమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే మన ప్రయాణం ఎంతో ప్రశాంతంగా, శక్తివంతంగా సాగుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.